శంఖు పువ్వు అన్నం. శంఖు పువ్వు మీ అందరికీ తెలుసు, అది నీలి రంగులో ఉంటుంది. నీలి అండ్ వైట్, తెల్ల రంగు, ఈ రెండు రంగులతో కలిపి ఉంటుందన్నమాట. నా శారీలో ఉన్న కలర్స్ లాగా. సో ఇలా వైట్ అలాగే బ్లూ కాంబినేషన్లో ఉన్న పువ్వు, అది సాధారణంగా ఆయుర్వేదంలో చాలా ఎక్కువగా వాడతారు. చాలా మంది తెలియని విషయం అది మరి వంటల్లో ఎలా వాడచ్చు, ఎలా తయారు చేసుకుందాము తెలుసుకుందాం. ముందుగా శంఖు పువ్వు అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. శంఖం పువ్వు అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శంఖం పూలు 1 కప్పు, దంపుడు బియ్యం 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం తరుగు కొద్దిగా, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, నిమ్మగడ్డి కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, నూనె తగినంత, ఉప్పు సరిపడా. శంఖు పువ్వు అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే శంఖు పువ్వు అంటే చాలా మందికి తెలుసు ఎలా ఉంటుంది. ఇలా ఉంటుందన్నమాట. అంటే మనకి ఇలా బ్లూ కలర్లో ఉంటుంది. అండ్ ఇది మనకి ఏంటి అంటే వాటర్ కలర్ చేంజ్ అవుతుంది. దీన్ని మనం ఏదైనా వాటర్లో వేసామంటే వాటర్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. యాక్చువల్గా ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రధానమైన పాత్ర ఉంది. అండ్ దీని గురించి ఈ మధ్య చాలా మంది తెలుసుకొని టీలో అది కూడా వాడడం మొదలుపెట్టారు. అంటే టీ మరిగించుకునేటప్పుడు శంఖం పువ్వు ఉంటే గనక ఇంట్లో వాళ్ళ చెట్టు ఏదైనా ఉంటే, లేకపోతే ఇంటికి తెచ్చుకునే సమయం ఉన్నప్పుడు తెచ్చుకొని దాన్ని టీలో కూడా వేసుకొని తాగుతున్నారు. అంటే టీ అనేది మనం ఎక్కువసార్లు తాగుతూ ఉంటాం కాబట్టి అందులో వేసుకొని తాగితే వాటి విలువలు కూడా మన టీలో ఇంక్లూడ్ అయ్యి, సో ఈ బ్యాడ్ అది గుడ్డు రెండు కలిసి బ్యాలెన్స్ అయిపోతుంటాయి. అయితే మనం శంఖు పువ్వు గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆయుర్వేదంలో చాలా వాటిలలో శంఖం పువ్వుని వాడుతూ ఉంటారు. అంతేకాకుండా చర్మానికి సంబంధించి ఏదన్నా అంటే మనకి చర్మాన్ని రక్షించే విషయంలో, తర్వాత చెడు మలినాలు ఏమైనా ఉంటే తొలగించే విషయంలో, స్కిన్కి సంబంధించి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే కంటికి కూడా శంఖం పువ్వు చాలా మంచిది. అంతేకాకుండా మనకి హార్ట్ అంటే గుండె ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో కూడా శంఖం పువ్వు చాలా బాగా పనిచేస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మనకి టీలో వేసుకుంటున్నాము అంటేనే మనం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ ఎందులో అయితే ఎక్కువగా ఉంటాయో దాన్ని మనము నీళ్లల్లో మరిగించుకొని, ఏదైనా సరే శంఖం పువ్వు అనే కాదు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేటువంటి పదార్థాలను మనం నీళ్లలో మరిగించి లేదంటే టీలో మరిగించి తీసుకోవడం వల్ల మనకు బాడీ అనేది డీటాక్స్ అవుతుంది. అలాగే మనకు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే చిన్న చిన్న దగ్గులు, జలుబులు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే శరీరానికి ఒక కవచ కుండలంలా ఇవన్నీ మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, ఇది చాలా చాలా సింపులే. కాకపోతే ఏంటంటే మనకు బియ్యం తీసుకున్నాం కదా, దంపుడు బియ్యం తీసుకున్నాము. దంపుడు బియ్యం ఉడికించుకునే ఒక పని మాత్రమే ఉంది. మిగతా అంతా కూడా చాలా చాలా సింపుల్గా మనకు పులిహోర ప్రాసెస్ అనే చెప్పొచ్చు. ముందుగా ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాము. అలాగే మనకు ముఖ్యంగా కార్తీక మాసం టైంలో శివుడికి బాగా ఇష్టమైనటువంటిది శంఖు పువ్వు. దాంతో రకరకాలు చేస్తూ ఉంటారు. శంఖం పువ్వుని అలంకరించడానికి ఉపయోగిస్తూ ఉంటారు, అలా అనమాట. అది కేవలం పువ్వుగానే కాకుండా ఇది మనకు ఆరోగ్య రీత్యా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈసారి ఎప్పుడైనా మీరు శంఖ పువ్వు చూసినా, మీకు కనిపించినా చక్కగా తీసుకొని ఈ వంట చేసుకోవడము లేకపోతే ఇంకేదో రూపంలో ఉపయోగించడమో మొదలు పెట్టేయండి. బాండి వేడైపోయింది కాబట్టి కాస్త నీళ్లు పోసేసుకుందాము. ముందుగా నీళ్లు కొంచెం మన కొద్దిగా వేడైన తర్వాత మనం ఈ శంఖు పువ్వు వేసుకుందాం. సాధారణంగా కొంతమందికి వాపులు వస్తూ ఉంటాయి, దెబ్బలు తగులుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈ శంఖం పువ్వుకు సంబంధించిన చెట్టు ఉంటుంది కదా, ఆ ఆకులను అలాగే పసుపుని బాగా నూరేసి దాన్ని చక్కగా ఒక పేస్ట్ లాగా ఆ వాపుల దగ్గర లేకపోతే ఆ నొప్పుల దగ్గర రాసినట్టయితే ఆ వాపులు, నొప్పులు, దెబ్బలు చాలా వరకు తగ్గిపోతాయి. ఈసారి ఎప్పుడైనా మీకు ఆ చెట్టు కనిపించినప్పుడు ఈ ఇబ్బంది మీకు ఎదురైతే కనుక ట్రై చేయండి ఒకసారి. నీళ్ళు కూడా కొంచెం వేడైందండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ శంఖం పువ్వు ఏదైతే ఉందో దాన్ని మనం నీళ్ళల్లో వేసేసుకుందాం. ఇప్పుడు చూడండి రంగు కూడా మారుతుంది. రంగు మారిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాము, శంఖం పువ్వుని మనం ఎలా ఉపయోగిస్తున్నాము అంటే, ఈ నీటి రంగు మారిన తర్వాత నీలం రంగులోకి మారుతుంది. మారిన తర్వాత ఈ పూలన్నీ కూడా మనం తీసేసి దంపుడు బియ్యాన్ని ఈ నీళ్ళల్లో ఉడికించుకుంటాం. అయితే ఇంకా సింపుల్గా మీకు ఎప్పుడైనా చెప్పాలి అంటే, ఇది కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు ఇలా చేసుకోవడం వల్ల కొంచెం మనకు అది అంటే ఆ పువ్వులు కూడా బాగా మరగాలి. పూలు మరిగి దాని సారమంతా నీళ్ళకి పట్టాలి. అందుకు మనము ఈ విధంగా చేసుకుంటున్నాం అనమాట. ఇది ఒక్క 5 నిమిషాలు పడుతుందండి. 5 నిమిషాల్లో ఏంటంటే చక్కగా పువ్వు అంతా కూడా బాగా నాని రంగు అది కూడా బయటకు వస్తుంది. సో అంతవరకు ఒకసారి చూద్దాం, వెయిట్ చేద్దాం. చూసారా ఇలా చక్కగా వచ్చేసింది. మీకు రంగు కూడా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులోని పూలన్నీ కూడా తీసేద్దాం.
మనం పూలను ఉపయోగించట్లేదు. పూలను తీసేసి కేవలం నీటిని మాత్రమే వాడుకుంటున్నాం. ఇంతకుముందే చెప్పాను నేను. పూలను తీసేద్దాం. నేను ఇంతకుముందే చెప్పాను మీకు, అంటే మీరు ఈ నీటిని బియ్యం ఉడికించడానికి వాడుకోవాలి. అది మీరు కుక్కర్లో చేసుకుంటారా లేకపోతే సపరేట్గా వండుకుంటారా అనేది మీ ఇష్టం. మీకు సమయం లేదు అన్నప్పుడు చక్కగా కుక్కర్లో వాడేసుకోవచ్చు. ఈ నీళ్లు ఉపయోగించుకోవాలంతే. ఇలా చక్కగా పూలన్నీ కూడా తీసేసుకున్నాం. ఇది పక్కన పెట్టేసుకుందాం, అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం చూసారా, అంటే మీకు రంగు మీకు క్లియర్గా కనిపించాలి అంటే నేను మీకు ఇలా చూపిస్తాను. చూడండి, రంగే ఇలా ఈ రంగులో అయిందండి. ఈ రంగులో అవుతుంది. ఓకే, సో ఈ రంగులో చక్కగా బ్లూ కలర్లో వచ్చేసింది. కాబట్టి ఈ విధంగా, అంటే మనకు రైస్ కూడా ఇదే రంగులో ఉంటుంది ఉడికించిన తర్వాత, అది మనం చూసుకోవాలి. ఇప్పుడు మనము ఇదే బాండీలో బియ్యం వేసేద్దామండి. మనం దంపుడు బియ్యం తీసుకుంటున్నాము. ఇలా చక్కగా దంపుడు బియ్యంని ఇందులో వేసేసుకుందాం. చాలా తక్కువ క్వాంటిటీస్లో తీసుకున్నాను. ఇప్పుడు మనకు ఇందులో చక్కగా బియ్యం ఉడికిపోతుంది. అది ఉడికేలోపు మనం ఏం చేద్దాము, మరోవైపు పోపు కూడా రెడీ చేసేసుకుందాం. మనకు పోపు రెడీగా ఉంది అంటే చక్కగా పోపు వేసేసుకోవడమే. ఇటు పక్క స్టవ్ వెలిగించేసాను. ఈ చిన్న పోపు బాండీ ఏదైతే ఉందో ఆ పోపు బాండీలో మనం పోపు వేసేసుకుందాం. ఇది బాగుంటుందండి. ఎప్పుడు సరదాగా ఎప్పుడన్నా మీకు సండే రోజు అది చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అంటే మనకి పిల్లలకు కూడా పెట్టినప్పుడు ఏదో బాగుంది, డిఫరెంట్ రంగులో ఉంది అనుకుంటూ ఉంటారు. ఆయిల్ వేడైపోయింది కాబట్టి ముందుగా పోపు వేసేసుకుందాము. ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, అల్లం తరుగు, సన్నగా కట్ చేసుకున్న అల్లము, అలాగే శనగపప్పు, మినప్పప్పు ఒకసారి కలిపేసుకుందాము. ఆ తర్వాత కాస్త నిమ్మగడ్డి. ఇది నిమ్మగడ్డ అనమాట. ఇది మీరు నీళ్ళలో అయినా వేసుకోవచ్చు, ఇందులోనే వేసుకోవచ్చు. పోపులో వేసుకుంటేనే బెటర్. దాని సారం అది కూడా చాలా బాగా పడుతుంది. అందుకే నేను పోపులోనే వేసేసాను. ఆ తర్వాత కారానికి పచ్చిమిరపకాయలు. పోపు చక్కగా ఉంది అంటే బాగా క్వాంటిటీలో ఉంది అంటే చాలా చాలా బాగుంటుంది వంట. కరివేపాకును కూడా చక్కగా మనము ఇదే నూనెలో వేసేసుకుందాం. బాగా చక్కగా వేగుతుంది. సరే, పోపు కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఈ స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఒకవైపు పోపు రెడీగా ఉంది, మరోవైపు ఇక్కడ చక్కగా మన బియ్యం కూడా ఉడుకుతుంది. ఇది ఉడకడానికి ఖచ్చితంగా ఒక 10 నిమిషాల సమయం అయితే పడుతుంది. పోపు రెడీగా ఉంది కాబట్టి చాలా సింపుల్గా ఫినిష్ చేసేయచ్చు. చూసారా, చక్కగా ఉడికిపోయింది. ఇది రంగు కూడా మారింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పోపు ఏదైతే ఉందో అది మనము ఈ రైస్లో వేసేసుకుందాం. చివరిగా ఉప్పు వేసేసుకుందాము. ఉడికేటప్పుడు మనం ఉప్పు వేయలేదు, ఎందుకంటే సరిగ్గా ఉడకదేమో అని చెప్పి ఉప్పు వేయలేదు. అందుకు మనం ఇప్పుడు చివరిగా ఉప్పు వేసేసుకున్నాం. పోపు, ఉప్పు అది కూడా చక్కగా కలిసిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చివరిగా కాస్త పోపు పైనుంచి వేసేసుకుందాం. భలే ఉందండి, చూడ్డానికి మాత్రం చక్కగా బ్లూ కలర్లో నీలి రంగు. ఇలా శంఖం పువ్వు అన్నం రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. శంఖం పువ్వు అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శంఖం పూలు 1 కప్పు, దంపుడు బియ్యం 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం తరుగు కొద్దిగా, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, నిమ్మగడ్డి కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, నూనె తగినంత, ఉప్పు సరిపడా. శంఖం పువ్వు అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో కొద్దిగా నీళ్లు పోసి నీళ్లు మరిగిన తర్వాత అందులో శంఖం పువ్వులు వేసి రంగు మారేంత వరకు మరిగించుకోవాలి. ఆ తర్వాత అందులోని శంఖం పూలను తీసేసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు రంగు మారిన నీళ్లలో నానబెట్టుకున్న దంపుడు బియ్యం వేసి ఉడికించుకోవాలి. తర్వాత మరో స్టవ్ వెలిగించి పోపు బాండి పెట్టి అందులో కాస్త నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, తరిగిన అల్లం, శనగపప్పు, మినప్పప్పు, తరిగిన నిమ్మగడ్డి, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకొని పోపు సిద్ధం చేసుకోవాలి. చివరిగా కాస్త ఉప్పు వేసి సిద్ధం చేసుకున్న పోపు మిశ్రమాన్ని ఉడికించిన దంపుడు బియ్యంలో వేసుకుని బాగా కలిపి సర్వ్ చేసుకుంటే శంఖం పువ్వు అన్నం రెడీ.